వీడీసీలు నిజామాబాద్ జిల్లాలోని ఏ పల్లెలో చూసినా కనిపించే కమిటీలు. వీటినే గ్రామ అభివృద్ధి కమిటీలు అని పిలుస్తుంటారు. ముఖ్యంగా ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ ఏరియాలో వీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. విలేజ్ డెవలప్మెంట్ కమిటీల వల్ల లాభాలు ఎన్నున్నాయో ప్రతికూల అంశాలు కూడా అన్నీ ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వీడీసీల ఏర్పాటు ఆవశ్యకత, చరిత్ర విషయానికి వస్తే దశాబ్దాల క్రితం నిజామాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఐక్యత, గ్రామ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన లక్ష్యంతో స్వచ్ఛందంగా ఏర్పాటైనటువంటి కమిటీలు. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల నుంచి 2 చొప్పున తీసుకొని ఒక కమిటీగా ఏర్పాటవుతారు. వీరు గ్రామంలో జరిగే ప్రతి అంశంలో ముందుంటారు. ముఖ్యంగా అభివృద్ధి విషయంలో అన్నీ తామై వ్యవహరిస్తుంటారు. అయితే వీడీసీలు సాధించిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అంకాపూర్ దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఊరు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అంకాపూర్ ఈ స్థాయికి ఎదగడానికి వీడీసీలే ప్రధాన కారణమని చెప్పవచ్చు. గ్రామ అభివృద్ధి కమిటీ చేపట్టిన పనులు, వ్యవసాయ రంగంలో వారు తీసుకొచ్చినటువంటి మార్పులు, గ్రామంలో చూపించినటువంటి ఐక్యత వల్ల అంకాపూర్ జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. అలా చాలా పల్లెల్లో వీడీసీలు ఎన్నో మంచి విషయాలను చేసి సమాజంలో మంచి గుర్తింపును పొందాయి. అయితే ఇటీవల కాలంలో వీడీసీలు హద్దు మీరడం వల్ల ప్రతికూల అంశాలు తలెత్తుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వీడీసీలకు చట్టబద్ధత ఉండదు. కానీ గ్రామంలో చట్టబద్ధంగా ఎన్నికైనటువంటి సర్పంచులు, ఎంపీటీసీలను కూడా ఆధిపత్యం చెలాయించే స్థాయికి ఎదిగాయి. ముఖ్యంగా ఏకపక్ష నిర్ణయాలు, దౌర్జన్యాలు, జరిమానాలు వంటివి విధిస్తూ సామాన్యులకు ఇబ్బందులు చేస్తున్నాయని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా గ్రామాల్లో కుల బహిష్కరణలు, గ్రామ బహిష్కరణలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా గ్రామంలో వీడీసీ ఏది చెప్తే అది ఫైనల్. వారు హుకుం జారీ చేశారంటే అందరూ పాటించాల్సిందే. వారు గీసిన గీతను ఎవరైనా దాటారంటే గ్రామ బహిష్కరణే. ఇలాంటి చాలా ఘటనల్లో ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. వీడీసీలకు సంబంధించినటువంటి సభ్యులు, కమిటీ సభ్యులను కూడా అరెస్టు చేశారు. దీంతో జక్రాన్పల్లి లాంటి గ్రామాల్లో వీడీసీలను స్వచ్ఛందంగా రద్దు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వీడీసీ తన లక్ష్యాలకు అనుగుణంగా తమ పరిధిలో పనిచేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ హద్దులు మీరి చట్టాన్ని చేతిలో తీసుకొని దౌర్జన్యాలు, కుల బహిష్కరణలు, గ్రామ బహిష్కరణలు చేస్తున్న చోటనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా వీడీసీలు తమ లక్ష్యాలకు అనుగుణంగా తమ పరిధిలో పనిచేయాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేటువంటి ఎన్నికల్లో తలదూర్చకుండా స్వేచ్ఛ గ్రామస్తులకు ఇస్తే వీడీసీలు మరింత బలపడతాయనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం మీద ఈ వీడీసీలు ఒకవైపు గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే కొన్ని చోట్ల మాత్రం సమస్యలకు, తగాదాలకు, భూ తగాదాలకు కారణమవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో వీడీసీలు చేసినటువంటి మంచి పనులు ఎన్నో విజయాలను సాధించాయి. ఇందులో ముఖ్యమైనది మద్యపాన నిషేధం. జిల్లాలోని చాలా గ్రామాల్లో మద్యపానాన్ని నిషేధించడంలో గ్రామ అభివృద్ధి కమిటీలు ప్రముఖ పాత్ర పోషించాయి. మద్యానికి దూరంగా ఉండడంతో పాటు అందరికీ సమన్యాయం అనే అంశంపైన వీడీసీ చేసిన పోరాటం చారిత్రాత్మకమని చెప్పవచ్చు. కానీ కొన్ని అంశాల్లో, కొన్ని చోట్ల వీడీసీలు తీసుకుంటున్న నిర్ణయాలు సామాన్యులకు, ఊర్లో ఉన్నటువంటి మరికొంతమందికి గిట్టకపోవడం ఇది వివాదాలకు దారితీస్తుంది. ఇది మొత్తం మీద వీడీసీలు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పల్లెల్లో ఎంతో ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయితే ఇది సత్ఫలితాల వైపు, లక్ష్యాలకు అనుకూలంగా వెళ్ళాలి. కానీ ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడవద్దనే వినతులు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు కూడా ఇప్పటికే ఈ అంశంలో కల్పించుకోవడం జరిగింది. వీడీసీలు చట్టబద్ధత లేనందున ఎక్కడ కూడా దౌర్జన్యాలకు పాల్పడొద్దని ఇప్పటికే ఎన్నో ఆదేశాలు జారీ చేసింది. దీంతో కాలక్రమేణా వీడీసీలు తమ వైభవాన్ని కోల్పోతున్నాయి. చాలా చోట్ల వీడీసీలు స్వచ్ఛందంగా రద్దు చేసుకుంటూ వస్తున్నాయి. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9, నిజామాబాద్.